నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు. భారతీయుడు 2 కమల్ హాసన్ నటించిన మూవీ ఈ నెల 12కి విడుదలకి సిద్ధం. నాస్ థియేటర్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు నగరంలో వెల్లడించిన బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి. దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా నగరంలో ధర్నా చేపట్టిన సిఐటియు నేతలు. పాల్గొన్న పలువురు కార్మికులు. గుజ్జనగుండ్ల పార్కును అభివృద్ధి చేస్తాం, గల్లా మాధవి వెల్లడి. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ఆర్థిక శాఖపై దృష్టి సారించారు. త్వరలోనే ఆయన ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి 14 లక్షల కోట్లు అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని వారు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పెండింగ్ బిల్లులు ఎన్ని ఉన్నాయనే అంశంపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ వివిధ శాఖల వారీగా పెండింగ్ బిల్లుల వివరాలు కోరింది. సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ఏ విధంగా తీసుకుపోవాలను ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. అందుకే 3వ వైట్ పేపర్ ఇది. అది కూడా చాలామందికి వైట్ పేపర్ అంటే మాకేంటి సంబంధం అనుకుంటారు. ఇవన్నీ వాస్తవాలు మీ ముందర పెట్టడం, యథార్థాలు మీకు తెలియజేయడం. మీరందరూ కూడా ఎన్ని పనులున్నా కామన్ మ్యాన్ కూడా, మామూలు పేదవాడు కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక పరిపాలన అంటే సమర్థవంతమైన పాలన ఉంటే ఆ సమర్థవంతమైన పాలన వల్ల మెరుగైనటువంటి ప్రయోజనాలు పేదవాళ్ళకు కలుగుతాయి. దానివల్ల వాళ్ళ కష్టానికి తోడుగా మేము చేసే పనుల వల్ల కూడా వాళ్ళకు లాభం వస్తుంది. అట్లా కాకుండా పేదవాళ్ళ ప్రభుత్వంతో మాకు సంబంధం లేనుకుంటే, ఒక బాధ్యత లేకుండా ఆలోచిస్తే వచ్చే కష్టాలకు కూడా మనం భరించాల్సి వస్తుంది. దానికి ఒక ఉదాహరణ పేదవాడికి ఏ విధంగా నష్టం జరుగుతుందో అన్ని విషయాల్లో ఉంది. ఇందులో కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, పదే 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిర్వహణ చేతకాక ప్రాజెక్టుల్ని నీరు లేక వెలవెలబోతున్నాయని తెలిపారు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు. చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన పట్టిసీమ వలన ఈరోజు కృష్ణా డెల్టా స్థిరీకరణతో పాటు ప్రజలకు తాగునీరు కూడా అందగలిగిందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఇంకా ఇరిగేషన్ అధికారులు పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థ సర్వనాశనమైందని తెలిపారు. రాష్ట్ర విభజన వలన జరిగిన నష్టం కంటే ఇరిగేషన్ వలన జరిగిన నష్టం ఎంతో ఎక్కువని వారు అభిప్రాయపడ్డారు. ఆదాయాన్ని, రైతుల ఆదాయం మీద పెంచేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు 24 గంటలు 365 రోజులు కూడా ఏదైతే ఇసుక మీద మరి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా కొట్టేయచ్చు, లిక్కర్ ద్వారా ఏ రకంగా సంవత్సరానికి 4,000 కోట్ల చొప్పున మరి ఏదైతే 25-30,000 కోట్లు ఎట్లా కొట్టేయచ్చు, విలువైనటువంటి భూముల్ని ఎట్లా అన్యాక్రాంతం చేసుకోవచ్చు, మైండ్స్ని ఎట్లా లోపరుచుకోవచ్చు అని వీటి మీద దృష్టి పెట్టారు తప్ప ఈ యొక్క రాష్ట్రం మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద, రైతాంగం మీద ఎక్కడ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి వెంటనే ఒక్క చుక్క నీరు కూడా వృధా పోకూడదు,
ప్రతి చుక్క నీటిని కూడా ఒడిసి పట్టి పంట పొలాల్లోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే రైతాంగం చేతిలోకి వెళ్ళేటువంటి విధంగా మరి ఏదైతే ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే గత 15 రోజుల నుంచి కూడా వర్క్ చేసి, ఎందుకు వర్క్ చేసి అంటున్నామనంటే 5 సంవత్సరాల వీళ్ళ విధ్వంస పాలనలో ఏదైతే ఆ యొక్క పట్టిసీమ కానీ, తాడిపూడి కానీ, పురుషోత్తంపట్నం కానీ, పుష్కర కానీ ఏదైతే మేము మొన్న ఒకే రోజు 4 ఎత్తుపోతలు ఏదైతే ప్రారంభించామో కానీ అవన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మెయింటెనెన్స్ లేక మరి ఏ మోటార్స్ ఆన్ చేయాలన్నా కూడా రిపేర్స్తో ఉన్నటువంటి పరిస్థితి. మరి మళ్ళీ ఎలక్ట్రికల్ కూడా అనేకమైన సమస్యలు అక్కడ మరి మెయింటెనెన్స్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు ఒక నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డైరెక్షన్స్తో వర్క్ చేసి ఈరోజు మన పట్టిసీమ నుంచి ఈవేళ దగ్గర అక్కడ మరి 6,500 క్యూసెక్కుల నీరు. నీటి పారుదల రంగం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వారు ధ్వజమెత్తారు. కృష్ణా డెల్టా పరిధిలో పూడికతీత పనులు చేపట్టకపోవటం వలన చివరి భూములకు నీరు అందటం లేదని తెలిపారు. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటుగా ప్రజలకు తాగునీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. వైసీపీ నేతలు కళ్ళు ఉంటే వాస్తవాలు గమనించాలని తెలిపారు. నిర్వహణ చేతకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయిన పులిచింతలలో చుక్క నీరు లేకుండా పోయిందని తెలియజేశారు. అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన జగన్ ప్రజా జీవితంలోకి ఉండటానికి అర్హుడు కాదన్న చంద్రబాబు మాటలు వాస్తవమేనని తెలిపారు. ఏ వ్యవస్థ అయినా సరే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పూడికి తీయపోవటం మూలంగా చివరి భూములైనటువంటి అవనిగడ్డ, బందరు, పెడన అక్కడ రైతులు కూడా వ్యవసాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలిసింది. గత ప్రభుత్వం ఏది ప్రాధాన్యత, ఈ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకి ఏది అవసరం, ఏది ప్రాధాన్యత క్రమంలో చేయాలనే ఆలోచన లేకపోవడం ఇరిగేషన్ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఉదాహరణకి మెట్ట ప్రాంతాలైన నూజివీడు, మైలవరం, తిరువూరు ఈ ప్రాంతాలకి ప్రాణవాయువు అయినటువంటి చింతలపూడి ప్రాజెక్టు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనీసం ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవటం ఆ ప్రభుత్వం యొక్క అవగాహన రైతానికి మరి అర్థం పడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 2,80,000 ఎకరాలకి సాగునీరు అందించగలిగిన చింతలపూడి ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేయడం మూలంగా ఈరోజు ఆ భూములన్నీ కూడా మెట్ట ప్రాంతం. నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ జరగనుంది. ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చించే అవకాశం మెండుగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం కేబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 16న జరిగిన కేబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయవలసిన పథకాలపైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జూలై 31 వరకు ఉంటుంది. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని రానుంది. సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. కౌన్సిల్ సమావేశానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఎంపీకి ఆహ్వానం పంపకపోవడంపై టీడీపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్పొరేటర్ల ఆందోళనతో కౌన్సిల్ సమావేశాన్ని 10 నిమిషాల పాటు మేయర్ వాయిదా వేశారు. కౌన్సిల్ సమావేశానికి మీడియాను సైతం అనుమతించాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టారు. ज्योतिषोर्धा ऊर्ध्वा ज्योतिषात्
ज्योतिषाद्योतिषोर्ध्वा उदागं दुदागं ज्योतिषाद्योतिषोर्ध्वा उदागमके विजयोदागं ऊर्ध्वा उदागमकेन उदागमके विजयोदागं उदागमकेन दित्या आदित्याये दोदागं उदागमकेन दित्या ओपसम आदित्याये दित्या वसवः आदित्यावसभो वसव आदित्यावसभो जेम आदित्यावसभो जेम वसभो जेम भद्रकाणी भद्रकाणी कपालिनी दुर्गा क्षमा विबाधात्री स्वाहा स्वधा नमोस्तुते अग्निर्वधुर्भवा आदित्याय तेजो भवा विष्णुरिव श्रीमान् ब्रह्मायुराजुर्भवा आजुराजुर्भवा धान्यं धनं वसुं बहुपुत्रं शतसंवत्सरं दीर्घमायुः సార్ అందరూ చూడండి సార్ ఒకసారి చూడండి సార్ యువర్ కమల్ హాసన్ ఇంటర్నేషనల్ స్టార్ కమల్ సినిమాలకు ఒక ప్రత్యేకత ఉంటుందని నజర్ అహ్మద్ తెలిపారు. సమాజంలో రుగ్మతలు ఎండకట్టడం ప్రధాన అంశంగా ఉంటుంది. కమల్ తీసే సినిమాలు సమాజానికి మేలు చేసే సినిమాలు. ఆయన సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి. టెక్నాలజీని వాడుకొని ప్రజలు మోసం చేసే విధానం, అధికారులు మోసం చేసే విధానం ఎలా ఎదుర్కోవాలో ఆయన సినిమాలు నేర్పుతాయి. డైరెక్టర్ శంకర్ విభిన్న ఆలోచనలతో సినిమా చేస్తారు. సినిమా టీంను అభినందిస్తున్న అనంతరం ఎమ్మెల్యేను బొకే ఇచ్చి శాల్వతో సన్మానించారు. కమల్ హాసన్ గారు నటించినటువంటి ప్రతి ఒక్క సినిమా కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, చెడును, అలాగే సమాజానికి అవసరమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలు చేయడంలో కమల్ హాసన్ గారికి ఒక విభిన్నమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యాక్టర్గా కమల్ హాసన్ గురించి చెప్పుకోవచ్చు. గతంలో ఇదే భారతీయుడు 2 సినిమా భారతీయుడు వచ్చినప్పుడు అప్పటికి ఏ సినిమాలో లేనటువంటి విధంగా, అంటే అప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ అనే అంశాన్ని ఏ విధంగా ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచనతో ఆ సినిమాను తీసిన తర్వాత ఇప్పటికి కూడా భారతీయుడు అని చెప్పి ఎవరైనా సమాజ సేవలో అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని నిక్నేమ్గా పిలిచేటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా గమనిస్తూ ఉన్నాం. అంటే ఆ సినిమా సమాజం మీద ఎటువంటి ఎఫెక్ట్ ఇప్పటి వరకు ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ భారతీయుడు 2 కూడా ఇప్పుడు గతంలో కన్నా భిన్నంగా ఈరోజు మారినటువంటి పరిస్థితులతో అభివృద్ధిని ఏ విధంగా ఈరోజు టెక్నాలజీ రూపేణ టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే ఈరోజు సమాజంలో అవసరాలని ఏ విధంగా అధికారులు కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు ఏ విధంగా వాడుకుంటా ఉన్నాయో తెలియజేయడానికి నూతనంగా 72 సంవత్సరాలు ఉన్నటువంటి కమల్ హాసన్ గారు ఇటువంటి సినిమాని తీయడం, దానికి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం, అలాగే డైరెక్టర్ శంకర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఈ సినిమా రాబోతుంది. కాబట్టి గుంటూరు నగరంలో కళలకు సంబంధించి ఒక పెద్ద దిక్కుకున్నటువంటి ఈవివి కళావాహినికి సంబంధించి మా కృష్ణమూర్తి గారికి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ వ్యవస్థ కొంతకాలం మారిందంటే ఆ రోజు మారింది ఈ రోజు ఉంది. దాన్ని సరిపడతో దాన్ని కలిసి ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాని థ్రూఅవుట్ తెలుగు స్టేట్స్ తెలుగు వెర్షన్ మొత్తం సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు చేస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగే సభకి ముఖ్య అతిథిగా అదేవిధంగా ఓవరాల్లో ఈ సినిమా కూడా చూడాలి నాకు కోరిక. కమల్ హాసన్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. నా అనుమానం ఏంటంటే ఆయన ఇది అనుభవం అంతా ఆ సినిమాలో పెట్టి మంచి సినిమాగా భావిస్తారని, దీన్ని విజయంగా అందరూ ప్రోత్సహించాలని చదువుతున్నాను. పేద
బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 20వ తేదీన నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి తెలిపారు. బుధవారం నగరంలోని బ్రాడీపేటలో గల బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీపతి సమితి కార్యదర్శి తుళ్లూరు ప్రకాష్ మాట్లాడారు. స్కాలర్షిప్లు పొందే విద్యార్థుల నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ₹1,00,000 ప్రారంభించిన స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమంలో 15 లక్షల రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సేవా సమితి ఇచ్చే స్కాలర్షిప్లను వినియోగించుకొని పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. పేద బ్రాహ్మణ విద్యార్థులకు సహాయాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సమితి సభ్యులు బాలకృష్ణ, సంజీవరావు, వినోద్ కిరణ్, మంగాదేవి పలువురు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. బ్రాహ్మణ సేవా సమితి గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద బ్రాహ్మణ విద్యార్థులకి వాళ్ళకి ఉపకార వేతనాలు అనేది జరుగుతుంది, స్కాలర్షిప్స్. దాంతో అనవాయితీగానే ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం సెప్టెంబర్ 30వ తేదీ ఉంటుంది, ఆదివారం నాడు. గత 40 సంవత్సరాలుగా 1984 ప్రాంతాల్లో బ్రాహ్మణ సేవా సమితి నిర్వహించి కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ పేద బ్రాహ్మణ విద్యార్థులకి చదువుకోవడానికి చేయూతనివ్వడానికి ఈ ప్రారంభించిన కార్యక్రమం మరి అప్పుడు ఇప్పటిదాకా కూడా ఆగకుండా కరోనా టైంలో కూడా మరి ఈ రకంగా చేయడం జరిగింది. ఈ బ్రాహ్మణ సేవా సమితి ఏదే కాలేజీ పిల్లలకి ఇచ్చే స్కాలర్షిప్లకి ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ పెద్దంతా కూడా హితోతుగా సహాయం చేయాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా బ్రాహ్మణ కుటుంబాలు ముందుకు రావాలని చెప్పి, ఎందుకంటే అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళ పేరుకి పెద్ద కుటుంబం, పెద్ద క్యాస్టు, ఉన్నది లోయెస్ట్ లివింగ్ కండిషన్స్ బ్రాహ్మణులకి, దాని ద్వారా పెరగాలని బ్రాహ్మణులు ఏదైతే ఒకప్పుడు ఇవి ప్రపంచానికి బాధ ఆలస్యంగా ఉందని చెప్పి ఎంతో కోరుకున్నాం. గత 40 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా సమితిలో పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు 40 సంవత్సరాలుగా అందజేస్తున్నాము. ఈ సంస్థ స్థాపించిందే పేద బ్రాహ్మణులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో. అలానే 2023-24 వార్షిక సంవత్సరంలో విద్యార్థులకి 120 మందికి, సుమారుగా 120 మందికి ఎంపిక చేసిన విద్యార్థులకి 15 లక్షల రూపాయల దాకా విద్యా పారితోషికాలు అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో మేము సుమారుగా 150 నుంచి 200 మంది విద్యార్థులకు దాతల ద్వారా విరాళాలు సేకరించి వారికి విరాళాలు అందజేద్దాం, ఉపకార వేతనాలు అందజేద్దామని నిర్ణయించాము. ఇది కేవలం బ్రాహ్మణ దాతల నుంచే సేకరించి బ్రాహ్మణ విద్యార్థులకు అందజేయాలని సంకల్పించాము. ఈరోజు ఉపకార వేతనాల కరపత్రాలను ఆవిష్కరణతో పాటుగా వచ్చిన విద్యార్థులకు అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 17వ తారీఖు దాకా అప్లికేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఆగస్టు 25వ తారీఖు నాడు అప్లికేషన్ పరిశీలన చేసి సెప్టెంబర్ నెలలో ఉపకార వేతనాలు ఎంపిక చేసిన వాళ్ళ ఉపకార వేతనాలు అందజేయడం జరుగుతుంది. దీనికి పట్టణంలో ఉన్నటువంటి పేద బ్రాహ్మణ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బ్రాహ్మణ సేవా సమితి ప్రాంగణానికి విచ్చేసి అప్లికేషన్ తీసుకొని దరఖాస్తు నింపి దాంట్లో సూచించిన విధంగా అప్లికేషన్లు ఫిల్అప్ చేసేసి బ్రాహ్మణ సేవా సమితికి అందజేస్తే మేము పరిశీలించి వారికి ఉపకార వేతనాలు అందజేస్తాం. ధన్యవాదాలు. దేశవ్యాప్త కార్మికుల డిమాండ్ సాధన దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల సభ్యులందరూ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కుల సాధన లక్ష్యంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు నేతలు శ్రీనివాసరావు, ముత్యాలరావు మాట్లాడారు. కార్మికుల హక్కులను, కాలరాస చట్టాలను రద్దు చేసి రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిఐటియు కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 10వ తారీఖున డిమాండ్స్ డే అమలు చేయాలని కేంద్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గుంటూరు నగరంలో అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజనం, స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులు, హమాలీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎఫ్కు సంబంధించి కొత్త జీవోను రెడీ చేసి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ప్రకారం
గతంలో పిఎఫ్కు సంబంధించి పెనాల్టీలు యజమానులు కట్టకపోతే 5% నుంచి 25% దాకా వసూలు చేసేది గవర్నమెంటు. ఈ వచ్చిన జీవో ప్రకారం 1% నుంచి 5% ఇస్తే సరిపోతుందనే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టం చేసుకొచ్చింది. అంటే భవిష్యత్తులో కార్మికుడికి ఎవరికి పిఎఫ్ అందే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులు చేసిన సమ్మెలకు సంబంధించి పెండింగ్లో కొన్ని జీవోలు ఉన్నాయి. ఆ జీవోలను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల కనుక వెంటనే పరిష్కారం చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కోరికల దినం పాటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి క్లెయిమ్స్ ఏవి విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం మీద భవన నిర్మాణ కార్మికులు ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారికి రావాల్సినటువంటి పెండింగ్ క్లెయిమ్స్ అన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు అంగన్వాడీలు సమ్మెలు చేసి సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలకు సంబంధించి ఇంకా జీవోలు విడుదల చేయకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ జీవోల్ని విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దీనితో పాటుగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా కార్మికుల మీద ఆటో కార్మికుల మీద పెద్ద ఎత్తున భారాలు జైలు శిక్షలు మోపే విధంగా భారతీయ న్యాయ సంహిత 2023 పేరుతోటి కొత్త చట్టాలు సవరణ చేయడం జరిగింది. ఆ చట్టాల సవరణను రద్దు చేయాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులు, లాయర్ల సంఘాలు, అట్లాగే బార్ అసోసియేషన్లు, పౌర సంఘాలు కోరుతా ఉన్నా సరే ప్రభుత్వం దీనికి భిన్నంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుకు పూనుకుంది. వీటన్నిటినీ రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో ఈ సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రధాన కూడలి హిందూ కాలేజీ కూడలిలో ఘటన. సిగ్నల్స్ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ పోలీసులు 2 రోజుల క్రితమే కొత్త బ్యాటరీలతో ఏర్పాటు చేశారు. ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చిన సందర్భంలో వారి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈ ఆయిల్ రిఫైనరీ అంశాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి తెలిపారు. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అన్ని అనుకూలిస్తే త్వరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో బందరు పోర్టులో మంచి ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్, ఫైనాన్స్ డైరెక్టర్ గుప్తా, ఆయిల్ రిఫైనరీ హెడ్ రవితేజ కలిసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవటం జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగడం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగడం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఆంధ్రాలో పెట్టడానికి దాదాపు 60,000 కోట్ల రూపాయల పైన వెచ్చించి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తా ఉన్నాం. మరి ఈరోజు బీపీసీఎల్ సీఎండీ గారు, అలాగే వాళ్ళ రిఫైనరీ హెడ్, డైరెక్టర్ ఫైనాన్స్ అందరూ కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చారు. ఆ సందర్భంలో దుర్గామ్మ టెంపుల్ను కూడా దర్శించుకోవడం కోసం వారితో పాటు కలిసి వచ్చాం. భగవంతుడి దయ వల్ల తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక 60,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాకు వస్తే తప్పకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 20 నుంచి 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
దానికోసం అందరం కూడా ఎంపీలు అందరం కలిసి కూడా ప్రయత్నాలు చేస్తాం. మరి ముఖ్యమంత్రి గారి యొక్క సజెషన్స్ ప్రకారంగా, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క గుంటూరు నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులను పరిశుభ్రంగా ఉంచి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులను ఆదేశించారు. పార్కును పరిశీలించి పార్కు పరిసరాలని పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పార్కులో కొన్ని సమస్యలు ఎమ్మెల్యే గల్లా మాధవి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రధానంగా పార్కులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వలన అది ప్రమాదకరంగా ఉందని, దానిని పార్కు బయట ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఈ విషయంపై గల్లా మాధవి స్పందిస్తూ ఈ సమస్యను విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ఆర్థిక స్థితిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. ఇప్పటికే పోలవరం, అమరావతి విద్యుత్ రంగంపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు. భారతీయుడు 2 కమల్ హాసన్ నటించిన మూవీ ఈ నెల 12కి విడుదలకి సిద్ధం. నాస్ థియేటర్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడి. పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు నగరంలో వెల్లడించిన బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు లక్ష్మీపతి. దేశవ్యాప్త కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా నగరంలో ధర్నా చేపట్టిన సిఐటియు నేతలు. పాల్గొన్న పలువురు కార్మికులు. గుజ్జనగుండ్ల పార్కును అభివృద్ధి చేస్తాం, గల్లా మాధవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.